మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ గురువారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా అని రోజు ఉదయాన్నే ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటానండి. కానీ ఒక్కోసారి వీడియో అప్లోడ్ అవ్వటం 11 అవుతుంది, 12 అవుతుంది, ఇంకా 1 గంట కూడా అవుతుంది. అలా మీ ముందుకు వచ్చినప్పుడు శుభోదయ్ అంటే బాగోదు కదా, అందుకని ఒక్కోసారి చెప్పట్లేదన్నమాట. ఈ వీడియో ఈరోజు తొందరగానే మీ ముందుకు వస్తుందని అనుకుంటున్నాను. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. ఈ వీడియో నిన్నటి వీడియో అండి. ఉదయాన్నే లేచి ఇంట్లో పనులు కొన్ని చేసుకొని టిఫిన్లు కూడా చేసేసామండి. టిఫిన్ అయితే ఇడ్లీ తిన్నాను. అక్కకి మా వారికి కూడా పెట్టేశాను. ఇక ఇంట్లో కొన్ని పనులు చేసుకొని అక్క ఇడ్లీ తిన్న తర్వాత 1 గంటకి కోడిగుడ్డు ఉడకబెట్టానండి. కోడిగుడ్డుని 2 చెక్కలుగా కట్ చేసి గిన్నెలో పెట్టేసి ఆ కోడిగుడ్డు పైన కొంచెం మిరియాల పొడి వేశాను. మొన్న ఒక సిస్టర్ అన్నారు, అట్లా ఉట్టి కోడిగుడ్డు అయితే బాగోదక్క, దానిపైన మిరియాల పొడి వేయండి అని. నాకు అలానే అనిపించింది. ఇప్పుడైతే కొంచెం మిరియాల పొడి వేసాను, మళ్ళీ పైన కొంచెం వేయినట్టుగా ఉప్పు కూడా వేసాను. కోడిగుడ్డుతో పాటు ఒక 4 ఖర్జూరాలు విత్తనాలు తీసి పెట్టేశాను. నైట్ నానబెట్టిన జీడిపప్పులు ఒక 10 పలుకులు, దానిమ్మకాయ కూడా కడిగి విత్తనాలు తీస్తున్నాను. నిన్నటి వీడియోలో మన సిస్టర్లు కొందరు అన్నారు, అక్కకి మీలాంటి చెల్లెలు దొరకటం చాలా అదృష్టం అని. అయ్యయ్యో అట్లా అనకాకండి, అట్లా అని నన్ను గొప్పదాన్ని చేయకండి. ఎందుకంటే ఇప్పటి వరకు మా ముగ్గురులో ఎవ్వరికి ప్రాబ్లం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అది మంచి అయినా చెడైనా, అంటే ఇంట్లో శుభకారమైనా లేదంటే కష్టంలో అయినా నష్టంలోనైనా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒకళ్ళకొకళ్ళకి తోడుగా ఉన్నాము. నాకేదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు నాకు తోడుగున్నారు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు నేను వాళ్ళకు తోడుగా ఉండాలి కదా. కాబట్టి ఇందుట్లో నా గొప్పతనం ఏం లేదు. మీ అందరికీ తెలుసు మా జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చిందో. ఆ కష్టం నుంచి నేను బయటపడ్డానంటే నా తోడు పుట్టిన వాళ్ళు నాకెంతో ఆ టైంలో సహాయంగా ఉన్నారు. అది నేను ఎప్పటికీ మర్చిపోను. మర్చిపోతే అసలు నేను మనిషినే కానట్టేనండి. అంత సహాయంగా ఉన్నారు. అది నిజంగా సహాయం కాదు, వాళ్ళ బాధ్యత అన్నట్టు చేశారనమాట. కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళని చూసుకునేది పెద్ద గొప్పేం కాదు, అసలు లెక్కే కాదు. ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోలోకి వచ్చేద్దాము. నేను ఏమేమి కూరలు చేశాను, ఏం పనులు చేశాను అన్నది చెప్తాను. ముందైతే టిఫిన్లు చేసామండి. ఆల్రెడీ టిఫిన్లు చేసేసాం. ఇడ్లీ అనమాట. ఇడ్లీ తినేసాం. ఇక ఇల్లు ఉడ్చుకున్నాను, గిన్నెలు కడుక్కున్నాను, బట్టలు ఉతికేసుకున్నాను, వంట పని చేస్తున్నాను అనమాట. ముందు కూర కోసమని జీడిపప్పు నానబెట్టేశాను. ఇంకో గిన్నెలోనేమో సగ్గుబియ్యం నానబెడుతున్నానండి. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, ఇక పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, గృహప్రవేశాలు ఇట్లా ఒకతో నమ్మటి ఒకటి ప్రయాణాలు వచ్చేస్తున్నాయి. అనుకున్నాను ఒక 4 రోజులు అవుతుంది ప్రయాణాలు ఏమీ లేదులే అని, కానీ మళ్ళీ ఎమ్మటెమ్మటి ప్రయాణాలు స్టార్ట్. ఇక ప్రయాణానికి సగ్గుబియ్యానికి లింక్ ఏంటమ్మా అనుకుంటున్నారా? ఈ సగ్గుబియ్యం గంజి కోసం అండి. మా వారికి షర్ట్లు ఇస్త్రీ చేయించుకోవాలి, పెళ్ళిళ్ళు వచ్చేస్తున్నాయి కదా, షర్ట్లకి గంజి పెట్టమన్నారు. ఇక గంజి పెట్టడం కోసమని సగ్గుబియ్యం నానబెట్టాను. అప్పటికప్పుడే చెప్పారు, ముందే చెప్తే నైట్ నానబెట్టేస్తే ఇంకా మెత్తగా నానేవి. కానీ ఎండ ఏమో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోదో తెలియదు. వర్షాకాలం కదా, ఎప్పుడు ఎండ ఉంటుందో ఎప్పుడు ఎండ ఉండదో తెలియదు. కాబట్టి కొద్దిసేపు నానబెట్టాను. ఆ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నా. కొంచెం మిక్సీ పట్టేస్తే తొందరగా ఉడుకుతాయని. నిజంగా చెప్పాలంటే ఈ ఐడియా నాకు ఇంతకుముందు తెలియదు. మా అత్తయ్య గారు ఏం చేసేవాళ్ళంటే, తన చీరలకు గంజి పెట్టాలంటే అన్నం మార్చిన గంజి అసలు పెట్టేవాళ్ళు కాదండి. సగ్గు బియ్యం తెప్పించి వాటిని ఉడకబెట్టేసి ఒక పల్చటి క్లాత్లో ఉడకబెట్టిన సగ్గుబియ్యం వేసి గట్టిగా పిండి, అలా పిండంగా వచ్చిన గంజి ఉంటుంది చూసారా, ఆ గంజితో చీరలకు గంజి పెట్టమనేవాళ్ళు. మాకు అట్లే అలవాటు అయిపోయింది. కానీ పోయినసారి అట్లే ఉడకబెట్టి చేస్తే ఒక సిస్టర్ అన్నారు, అట్ల కంటే నానబెట్టేసి మిక్సీ పట్టేసి ఉడకబెడితే చక్కగా మీకు వేస్ట్ అన్నది పోదు అన్నారు. సరే అని నేను ఇప్పుడు అట్లే మిక్సీ పట్టేశాను. కానీ బాగా నానలేదు కదా, కొన్ని సగ్గుబియ్యం మంచిగా మెత్తగా పేస్ట్ అవ్వలేదన్నమాట. కానీ చాలా వరకు పేస్ట్ లాగా అయిపోయింది. తొందరగా ఉడికేనియండి. మంచి చిట్కా చెప్పారనమాట సిస్టరు. యూట్యూబ్ వల్ల నాకు ఎన్ని ప్రయోజనాలు, నాకు తెలియని విషయాలు మన వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జీడిపప్పు నానబెట్టానని చెప్పాను కదా, నానబెట్టిన జీడిపప్పుని మళ్ళీ ఉడకబెడుతున్నాను. ఇంకా అక్కకి కూరలు చేసి పెడితే మంచిది కదా, తోట నుంచి మా వారు చెంచల కూర కోసుకొచ్చారు. చెంచల కూర కోసుకురండి అని అంటే నేను మొన్న అయితే ఎంత చెంచల కూర కోసుకొచ్చానండి, చక్కగా 2 పూటలు సరిపోయేటట్టు. మా వారేమో కొద్దిగా కోసుకొచ్చారు. అది చూడటానికి అంత ఉంది అనుకుంటున్నారా, అది కడిగి తాలింపులో వేసిన తర్వాత కొంచెమే అవుతుంది. ఆకుకూర అక్కకి మంచిది కదా, సరే అయిన వరకే అవుతుందిలే అని ఇక ఆ కూర మొదలు
మొదలెట్టాను. ఇక పక్కనేమో అది ముగ్గురికి సరిపోదు కదా, అందుకని జీడిపప్పులు నానబెట్టాను. జీడిపప్పు కూరపాటు. గంజి పెట్టడం కోసం ఉతికి మడత పెట్టి కబోర్డ్లో పెట్టిన షర్ట్లన్నీ తీసి బయట పెడుతున్నాను. మా వారు పొలాలకు సంబంధించిన మోటార్లు రిపేర్లు చేస్తుంటారు, మీ అందరికీ తెలుసు. అలాగే వ్యవసాయం చేస్తారు. ప్రతిరోజు కూడా టీ షర్ట్లు, షార్ట్లు, లుంగీలతోనే మీకు ఎక్కువగా కనపడతారు. ఊరికి వెళ్తే మాత్రమే వైట్ షర్ట్లు వేసుకుంటారు. ఇలా వైట్ షర్ట్లు వేసుకొని ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు చాలామంది మా వారిని చూసే అంటారు, ఏంటి రెడ్డి గారు మీరేనా ఎట్లున్నారు, మరి రోజు ఎట్లుంటే అంటారు. రోజు వైట్ షర్ట్ వేసుకొని మోటార్ చుట్టానికి వెళ్తే ఆ షర్ట్లు బాగుంటాయా చెప్పండి? రోజు వైట్ షర్ట్ వేసుకొని ట్రాక్టర్ ఎక్కి ట్రాక్టర్తో దున్నితే ఆ షర్ట్లు మంచిగా ఉంటాయా చెప్పండి? ఎప్పుడో ఒకసారి వేసుకుంటేనే ఆ పరీక్షలకు వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే మళ్ళీ మోటార్ చూడాలని ఆ షర్ట్తో వెళ్తారా, ఆ షర్ట్ని మసిగుడ్డ చేసుకొని వస్తారు. అంత మట్టి అంటిద్ది. అలాంటిది ఇక రోజు వేసుకుంటే ఇక నా చేతులు ఉండవు. ఆయన షర్ట్లు ఉంటాయేమో కానీ నాకైతే ఉతకడానికి చేతులు ఉండవు, అంత మురికి అయింది. కాబట్టి ఎవరు వేసుకోవాల్సిన షర్ట్లు వాళ్ళు వేసుకోవాలన్నమాట. పని టైంలో టీ షర్ట్లు వేసుకోవాలి, పెళ్ళికి వెళ్ళేటప్పుడు వైట్ షర్ట్ వేసుకోవాలి. అవునంటారా కాదంటారా చెప్పండి మీరే. ఇక నా పని నేను చేసుకుంటున్నా. అక్కేమో టీవీ చూసుకుంటా పడుకుందండి. పాపం బాగా మొత్తుగా ఉంటుంది. అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా, ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే పగలేమో మంచిగా నిద్రపోతుంది, నైట్ ఏమో అస్సలు నిద్రపోవట్లేదు. అదేదో ట్యాబ్లెట్లు వేసుకుంటే రేత్రి మంచిగా నిద్రపోతే బాగుండు, పగలు మాత్రం మంచిగా నిద్రపోతుంది. రేత్రేమో కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులని చాలా ఇబ్బంది పడుతుంది. అయితే మరీ అంత డేంజర్ ఏం లేదు కానీ కొద్దిగా కాళ్ళు చేతుల నొప్పులు, కళ్ళు తిరగటం ఇలాంటివి జరుగుతున్నాయి అంటుంది. అయితే మనకి ఏదన్నా ప్రాబ్లం అంటే తొందరగా వచ్చేసిద్ది, కానీ ఆ ప్రాబ్లం తీరాలంటే అంత తొందరగా తీరదు కదా, కొద్దిగా టైం పడుతుందిలేండి. ఇక షర్ట్లకి గంజి పెడుతున్నాను. ఉడకబెట్టిన గంజిని తీసుకొచ్చి కొంచెం నీళ్ళు కలిపేసి టీ గరిటెతో వడపోసాను. అండ్ సగ్గుబియ్యం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి కదా, అవి రాకోకుండా ఉండటం కోసం వడపోసాను. ఇంకా పలచగా నీళ్ళు కూడా పోసాను. మా వారికి ఏంటంటే మరి షర్ట్లు పెట్టలాడుతూ ఉండకూడదు, పలచగా ఉండాలన్నమాట గంజి. అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు, గంజి ఉడకబెట్టి వడపోసి ఇవన్నీ చేసే బదులు గంజి పొడి ఉంటుంది కదా తెచ్చుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. చెప్పాను కదండి, మాకు అత్తయ్య గారు చేసిన అలవాటు ఇది. తను ఎప్పుడు కూడా గంజి పొడి అస్సలు తెప్పించరు. ఆ సగ్గు బియ్యం తెప్పించి ఉడకబెట్టి గంజి పెట్టమనేవాళ్ళు తన చీరలకి, మామయ్య గారి షర్ట్లకి, వీళ్ళ షర్ట్లకి. మాకు కూడా అప్పటి నుంచి అట్లే అలవాటు అయిపోయిందండి. షర్ట్లు తీసుకొని బయటకు వచ్చేటప్పుడు అక్క సోఫాలో నిద్రపోతుందని చెప్పాను కదా, ఎప్పుడు లేచింది, స్నానం చేసింది, బయటకు వచ్చి అక్కడ నేను గజ్జి పెట్టిన దగ్గరే నా వెనక నించొని తల దూకుంటుంది. నేను అక్కకెళ్ళి చూడండి లేదు, ఇట్లా ఎండేసి కిందకి వెళ్ళిన తర్వాత అక్క ఎప్పుడు లేచినవంటే నువ్వు గంజి పెట్టేటప్పుడే నేను స్నానం చేసి వచ్చి తల దూకుంటున్నా, నన్ను చూడలేదా అంటుంది. పైన బట్టలు వేయటం చాలా రోజులు అవుతుందండి, ఎక్కువ పైన వేయట్లేదు. ఎందుకంటే వాన ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదండి. వానేమో పంటలు బండి అంత పెద్ద వర్షం పట్టలేదు, అలా అని పడకుండా ఉండట్లేదు. ఎండ కాస్తుందిలే అనుకుంటే 5 నిమిషాలకే వర్షం వచ్చేస్తుంది. అందుకే మనతో వర్షం ఒక ఆట ఆడుకుంటుందని నేను ఇక పైకి కిందకి తిరగలేక బట్టల పైన అసలు వేయట్లేదు, కిందే వేస్తున్నా. కానీ ఇప్పుడు గంజి పెట్టిన బట్టలకి ఎండ కావాలి కాబట్టి పైన తీగ మీద ఎండేసి వచ్చి కూర చేసేస్తాం. జీడిపప్పు కూర మీలో ఎంతమందికి తెలుసు? మేము తోటలో ఉన్నాం. ఇప్పుడు మేము వ్యవసాయం చేసేదంతా కూడా అప్పుడు మామిడి తోటలేండి. మామిడి మొక్కలతో పాటు 3 జీడి మొక్కలు కూడా ఉండేవి. మనకి మామిడికాయలు స్టార్ట్ అయినప్పుడే మామిడికాయలు కూడా తయారవుతూ ఉండేవి. కానీ వాటిని పండిన తర్వాత తినేవాళ్ళం కాదండి, ఎందుకంటే అప్పటిదాకా అసలు ఉంచేవాళ్ళం కాదు. జీడికాయలు కాసిన తర్వాత అవి ఒక 15 రోజులకి లేదా నెల రోజులకి జీడిపప్పు లోపల తయారైంది అనుకున్నప్పుడు వాటిని కోసి జీళ్ళు కట్ చేసేవాళ్ళు. ఆ లోపల జీడిపప్పు తయారై ఉండేది, అంటే లేతగా ఉండేది. అలా లేతగా ఉన్న జీడిపప్పుని ఉడకబెట్టి కూర చేసుకునేవాళ్ళం అండి, చాలా బాగుండేది. ఎలా చేసేవాళ్ళం అంటే అప్పుడు కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లి ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి, టమాటా ముక్కల్లో ఉప్పు పసుపు వేసి, టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కారం వేసి, ఆ తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసేవాళ్ళం. అలాగే జీడిపప్పులో కొద్దిగా నీళ్ళు కూడా పోసేవాళ్ళం. ఒక్కోసారి ఏమో నీళ్ళు పోసుకునేవాళ్ళం, ఒక్కోసారి పాలు పోసి కూడా చేసేవాళ్ళం. నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టేసి దగ్గరగా మంచిగా ఉడికింది అనుకున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసేసాను. అప్పట్లో ధనియాల పొడి వేసేవాళ్ళం కాదు,
మామూలుగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేవాళ్ళం, టేస్ట్ బాగుంటుంది. పాలు పోస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇక అప్పట్లోనేమో లేత జీడిపప్పుతో కూర చేసుకున్నాం. ఇప్పుడు ఆ చెట్లు నరికేశారు. ఇలా వెండి జీడిపప్పుతో మా వారికి తినాలనిపించిందంట. ఈరోజు చెంచల కూర అన్నాను కదా, అది కొద్దిగా ఉంది, అది ఎటు ఇలా చేశాను. అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు పడుకొని లేవగానే అక్కొచ్చిందండి. మీకు తెలుసు కదా, తోటికోళ్ళు. వారం రోజులైందండి హైదరాబాద్ వెళ్ళి బాసీకి చెకప్ కోసమని వచ్చారు. ఇక పెద్ద అక్కని పలకరించడం కోసమని వచ్చిందనమాట. తను వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడి టీ పెడదామని వంటగదిలోకి వెళ్తే, అమ్మమ్మమ్మ నువ్వు టీ ఏం పెట్టొద్దు, నేను టిఫిన్ చేసి రేత్రిపూట పిల్లవాడి గురించి నిద్ర అసలు ఉండట్లేదని టిఫిన్ చేసి నేను పడుకున్న అన్నం తినుకోకుండా ఇప్పుడే లేచి అన్నం తిని ఇటు వచ్చింది. నాకు టీ వద్దంటే వద్దంది. సరేలే టీ వద్దకపోతేలే, నిన్నే పెసర సున్నుండలు చేసా తినని అక్కలిద్దరికి తీసుకెళ్ళి సున్నుండలు పెట్టా. వాళ్ళిద్దరికి ఇచ్చి నేను ఇటు వస్తుంటే, మాకు దగ్గరలో అటు మీకు కనిపించట్లేదులేండి, లియోగాడు అక్కడే ఉండి నాకు వెళ్ళి చూస్తూ ఉండు, ఇక వాడికి కూడా కొంచెం పెట్టా. అసలైతే లియోగాడికి స్వీట్ పెట్టకూడదు, కానీ నేను ఏది చేసుకున్నా కొంచెం పెడతానండి. ఎక్కువ ఏం పెట్టను, వాడి ఆరోగ్యం మంచిగా ఉండాలి కదా. కానీ చూస్తూ ఉంటే మనం తినుకుంటే ఎలా ఉంటాం చెప్పండి. ఎక్కువ పెట్టకపోయినా వాడికి కొంచెమైనా రుచి చూపిస్తాను. వాడికి పెట్టేసి ఇక ముగ్గురం కూర్చొని వ్యవహారం చేస్తున్నాం, మనవడి గురించి, బాసీ గురించి. మళ్ళీ ఊరి ప్రయాణాలు వచ్చినాయి అని చెప్పాను కదా, ఎమ్మటెమ్మటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నాయి. అందులో ఒక్కరోజే పెళ్ళి ఫంక్షన్ ఉంది. అసలు ఎట్లా వెళ్ళాలి అని ముందే ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నవ్వేది ఎందుకంటే లియోగాడి గురించేనండి. వాళ్ళిద్దరూ లడ్డు తింటున్నారు కదా, లియోగాడేమో వాళ్ళకి వెళ్ళే చూసుకుంటాం, మళ్ళీ అట్టు ఉండట్లా, నేలకి అటు ఇటు తిప్పుతాడు. మనం ఏం తింటున్నా సరే మనకెళ్ళి వాడు ఎట్లా చూస్తాడంటే జాలిగా చూస్తాడు. ఒక 10 రోజుల ముంచి ఏమీ తినలేదు వీళ్ళు, అసలు నాకేం పెట్టలేదు అన్నట్టుగా ఎంత జాలిగా చూస్తాడో. వాడిని అట్లా చూడంగానే అందరికీ జాలిగా అనిపిస్తుంది. ఇక్కడ అక్క నేను వద్దక్క స్వీట్ వాడికి పెట్టకూడదు, ఎక్కువ పెట్టకూడదు, తినకూడదంటే వాడు అంత జాలిగా చూస్తుంటే పెట్టుకోకుండా ఎట్టుంటాం, మరి వాడిని చూసుకుంటే ఎట్లా తినబుద్ధి అయిద్ది అని పెడతా ఉంది. ఇక మీరు అందరూ చెప్తున్నారా, అక్కని 10 రోజులు ఉంచుకో, నీ దగ్గరే మంచిగా చూసుకో, నువ్వు మంచి చెల్లివి అని చెప్తున్నారా. అబ్బే నేను అలానే అనుకున్నా, 10 రోజులైనా నా దగ్గర ఉంటుంది అనుకున్నా. 10 రోజులు కాదు కదా, కనీసం వారం రోజులు కూడా ఉండట్లేదు. ఇక ఆల్రెడీ అక్కని తీసుకెళ్ళటానికి అబ్బాయి వచ్చిండు కూడా. అబ్బాయి అంటే నడిపిన్ని వాళ్ళ మనవడు, నడిపిన్ని వాళ్ళ కూతురు కొడుకు అనమాట. గుట్టపాడే ఇక్కడ బంజర్లో టీవీఎస్ షోరూమ్ అనమాట. ఇక అక్కని తీసుకెళ్ళటానికి అమ్మ ఫోన్ చేసింది. ఇప్పుడు అక్క ఏమో గుట్టపాడు వెళ్ళి రేపు నాన్న తీసుకొని కప్పలబంధం వెళ్తుంది అనమాట. ఈ వీడిది టీవీఎస్ షోరూమ్ ఇక్కడే అని చెప్పాను కదా, ఇంటికి వచ్చేటప్పుడు పిన్నిని తీసుకురమ్మని అమ్మ చెప్పిందంట. ఇక వాడు వచ్చి అక్కని తీసుకెళ్తాడు. అయితే సాకు ఏంటంటే ఇంటికి వెళ్ళటానికి వర్షాలు పడుతున్నాయి కదా, ఇంటి చుట్టూ గడ్డి బాగా పెరిగిపోయింది, ఇంకా ఎక్కువ రోజులు ఉంటే అడవైనట్టు అడవి అవుతుంది. రేపు నాన్న తీసుకొని వెళ్ళి అదంతా కలుపు ముందు కొట్టించి రేషన్ బియ్యం తీసుకొని మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ నీ దగ్గరకు వస్తా అని చెప్తుందనమాట. నువ్వేం రావులే, ఇవన్నీ ఉట్టి మాటలే, నీకు ఇప్పుడు ఇంటి మీద గాలి మళ్ళీ ఇవన్నీ చెప్తున్న వ్యవహారం. ఆల్రెడీ పొద్దుటి నుంచి అంటూనే ఉన్నా, ఉండక్క 10 రోజులు ఉంటావు అనుకున్నా, కనీసం వారం రోజులన్నా ఉండంటే లేదురా వెళ్ళాలిరా, ఇంటికి వెళ్ళాలిరా, మళ్ళీ వస్తారా అని చెప్పుకొచ్చింది. కనీసం ఇవాళ తీసుకెళ్ళడం గురించి మా వారు ఏం మాట్లాడకపోతే ఇవాళ ఒక్కరోజన్నా ఉంటుందని అక్క నిద్రపోయేటప్పుడు మా వారు, నాన్న నేను చప్పుడు కాకోకుండా మీరు తోటలోకి వెళ్ళండి, మీరు తీసుకెళ్ళకపోతే ఆడికి మా వారు పెట్టకోకుండా తోటలోకి వెళ్ళారు సాయంత్రం అయ్యేసరికి. కానీ అమ్మకు ఫోన్ చేసి నాన్న రమ్మని చెప్పింది. నాన్నకు అసలు ఖాళీ లేదంట. ఇక అమ్మేమో అక్క వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పింది. ఇదండి. ఇక తను వెళ్ళేటప్పుడు సున్నుండల కోసం పిండి తయారు చేసింది కదా, నెయ్యి కొద్దిగా ఉండటం వల్ల నెయ్యికి సరిపడా లడ్లు చేసా. ఆ లడ్లేమో ఒక బాక్స్లో పెట్టేసా. మిగతా పిండి ఉంది కదా, ఆ పిండి అమ్మ దగ్గర నెయ్యి ఉంది, ఇక అమ్మనే లడ్లు చేయమని ఆ పిండి కూడా పంపించేశానండి. ఇక వాళ్ళు వెళ్ళారు. పైన ఎండిన షర్టులు తీసుకొచ్చి కింద వేసా. లియోగాడేమో ఆడుకుంటుండు. ఇక మనవడు వచ్చిండని చెప్పాను కదా, మనవడు దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడొద్దామని నేను బయలుదేరితే నన్ను పోనీకోకుండా ఈ గేట్ దగ్గరే నించోనుండు అనమాట. వాడిని మాయ చేసి మభ్య పెట్టి అవతలకి వెళ్ళాలి. ఇక ఇక్కడ స్కూటీ ఒకటి ఉంది కదా, చాలా మంది అడుగుతున్నారు స్కూటీ ఎవరిది. మందైతే కాదులేండి, మనకు తెలిసిన వాళ్ళది. అదేదో రిపేర్ వచ్చిందని చేయించడానికి తీసుకొచ్చారు. అది రిపేర్ అవ్వలేదు, అక్కడే ఉంటుంది.
ఇంకా ఇదండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి, హైప్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.